దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా దళితుల బ్రతుకులో మార్పులు రాలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ఆవేదన వెళ్లిబుచ్చారు. దున్నుకొని బ్రతకడానికి సెంటు భూమి లేని దళితులు నేటికి వందలాది మంది ఉన్నారని, ఉండడానికి ఇంటి స్థలం లేక ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు కాపురాలు చేస్తున్నారని తెలిపారు. సోమవారం బీబీనగర్ మండల పరిధిలోని మగ్దుంపల్లి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళిత ఎస్సీ వార్డును సర్వే చేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా దళితుల బతుకుల్లో మార్పులు రాలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నరసింహ ఆవేదన వెలిబుచ్చారు. దున్నుకొని బతకడానికి సెంటు భూమి లేని దళితులు నేటికి వందలాది మంది ఉన్నారని, ఉండడానికి ఇంటి స్థలం లేక ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు కాపురాలు చేస్తున్నారని తెలిపారు. సోమవారం బీబీనగర్ మండల పరిధిలోని ముగ్దుంపల్లి గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దళిత ఎస్సీ వార్డును సర్వే చేసి వారి సమస్యలను తెలుసుకున్న అనంతరం నరసింహ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్న, పౌర హక్కుల చట్టం ఉన్న, జస్టిస్ పున్నయ్య సిఫారసులు ఉన్న గ్రామాలలో నేటికి వివక్షత కొనసాగడం చాలా దారుణమని అన్నారు. ముగ్దుంపల్లి గ్రామంలో పోస్టాఫీస్ దగ్గర డబ్బులు తీసుకుందామంటే వివక్ష, ఉపాధి హామీ ప్రదేశం దగ్గర మంచినీళ్ళు తాగుదామంటే వివక్ష, స్కూల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండుదామంటే వివక్ష. ఎంతకాలం వివక్షత కొనసాగుతుందని అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో కుల వివక్షత రూపాలను రూపుమాపడానికి జిల్లా మండల యంత్రాంగం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దళితులు నివసించే వాడలో నీళ్ల ట్యాంకు ఉండదు. అంగన్వాడీ బడికి పిల్లలను పంపుదామంటే 2 కిలోమీటర్ల దూరం పంపాలి. కమ్యూనిటీ హాల్ ఉన్న కూర్చునే పరిస్థితి లేదు. ఇంకా అన్ని బజార్లలో వీధి లైట్ల సమస్య దళితులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణం నూతన కమిటీ హాల్లో నిర్మాణం చేపట్టాలని, అంగన్వాడీ సెంటర్ను ఏర్పాటు చేయాలని, మినీ నీళ్ల ట్యాంక్ నిర్మాణం చేయాలని, మంచినీళ్ల ఫిల్టర్ను ఏర్పాటు చేయాలని, రేషన్ షాపును కూడా ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేయాలని, అర్హత కలిగిన వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రానున్న కాలంలో జిల్లా వ్యాప్తంగా అన్ని దళిత వాడలను సర్వే చేసి సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగిస్తామని నరసింహ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గాడి శ్రీనివాస్, సిఐటియు మండల కన్వీనర్ బండారి శ్రావణ్ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు బండారి శ్రీరాములు, గ్రామ ప్రజలు పెరుమండ్ల బాలరాజు, స్వామి, కిషన్, దానయ్య, బాలకిషన్, అబ్దుల్లాపురం తరుణ్, డప్పు భరత్, శంకర్, పెరుమండ్ల పోచమ్మ, సుజాత, చిన్నపోచమ్మ, బండారి జ్యోతి, పద్మ, డప్పు సక్కుబాయి, అబ్దుల్లాపురం కల్లమ్మ, రావుల నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మోదుంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీని సర్వే చేయడం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా గ్రామాల్లో వివక్షత అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో స్కూల్లో పిల్లలకు భోజనం వండి పెట్టడానికి మీరు ఎస్సీ మాదిగా మాల అనే పేరుతోటి భోజనం వండిచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో కూడా కొంతమంది ఇంకా అవగాహన లేక క్యాన్లల్లో నీళ్లు ఎస్సీలు ముట్టుకుంటే మేము తాగమనే పరిస్థితి కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అందుకని ప్రభుత్వము ఇలా పౌర హక్కుల దినం పేరుతోటి అందరికీ ఒక అవగాహన కలిగించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ 56 కుటుంబాలు ఉంటాయి. ఈ 56 కుటుంబాలలో 25 కుటుంబాలకు సెంటు భూమి లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత తీసుకొని భూమి లేని పేదలందరికీ 2-3 ఎకరాల భూమి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక్కొక్క ఇంట్లో 2 కుటుంబాలు 3 కుటుంబాలు కాపురాలు చేస్తూ ఉన్నారు. ఇంకా 18 మందికి ఇండ్లు లేవు, ఇండ్ల స్థలాలు లేవు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని వీళ్ళందరికీ కూడా ఇండ్ల స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంకా పెన్షన్ సమస్య ఉన్నది, ఉపాధి సమస్య ఉన్నది. అదేవిధంగా ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అనేది ఒక ప్రైవేట్ ఇంట్లో ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా ఉపాధి పనికి పోయి పెన్షన్ తీసుకోవడానికి, ఉపాధి డబ్బులు తీసుకోవడానికి ఆ పోస్ట్ ఆఫీస్ కాడికి పోతే ఆ ఇల్లామే వివక్షత చూపిస్తున్న పరిస్థితి ఉంది. వెంటనే అది మార్చాలి. ఆమె వివక్షత చూపిస్తున్న ఆమె మీద చర్య తీసుకోవాలి. నూతన భవనం కూడా పోస్ట్ ఆఫీసు నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం. ఈ దళితవాడలో ఇంకా ఏదైతే కమ్యూనిటీ హాల్ ఉన్నది, సీసీ రోడ్ పైకి అయింది, కమ్యూనిటీ హాల్ కిందికి అయింది.
అందులోకి పోయే పరిస్థితి లేదు. నూతన భవనం కూడా నిర్మాణం చేయాలనేది ప్రభుత్వాన్ని మేము కోరుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యలను ప్రభుత్వము వెంటనే దళితులకు సంబంధించిన ఈ ఆర్థికపరమైన సామాజికపరమైన సమస్యలు పరిష్కారం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భీమనగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించిన దాంట్లో ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.